చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం తరపున మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుందండి? అది ఉపయోగపడుతుంది అంటారా? ఉపయోగపడుతుంది, మంచిదే. బాగా ఇచ్చారు. లేడీస్ కోసమే ఇచ్చింది. ఇప్పుడు మన తెలంగాణలో మన రేవంత్ రెడ్డి అటు పెట్టిండే, అవతల కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అటు పెట్టారు. అటు ఉచితం ఓపెన్ చేసే రోజు అటు పోయిన మేము చూసి, నేను ఆడనే ఉన్నా, చూసిన బాగా పెట్టారు. అంటే చాలా మంది పథకం పనికిరాదు, వేస్ట్, ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పి 5 బస్సులు అన్నారు, 3 రకాల బస్సులకి ఇచ్చారని చెప్పి కొన్ని రకాల అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? ఎందుకు వేస్ట్ అయింది? ఓపిక ఉండొద్దా? పెడుతుండ్రుగా, మంచిగా చేస్తున్నారు. ఎందుకు అది వేస్ట్ అయింది? మంచిదే ఆ పథకం, లేడీస్ కు మంచిదే. ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు, కూలీలు ఉంటారు, పోయే వాళ్ళు, నైట్ డైలీ నడిచే వాళ్ళు ఉంటారు, అందరికి ఉపయోగమే. అది మంచి పథకమే. మంచి చేసినా కూడా తిడితే మరి ఇంకా మళ్ళీ ఎట్ట చేస్తారు మనకి? అంటే అంతకుముందు తల్లికి వందనం ఇస్తామన్నారు, అక్కడ అలాగే జరిగింది, అక్కడ మోసం చేశారు. ఇప్పుడు బస్సులు ఇస్తామన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే మోసం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రభుత్వం చేసే పని కూడా కనీసం మెచ్చుకోలేకపోవడం అనేది. అదే చెప్పట్లే, అదే మన దౌర్భాగ్యం. మంచి చేసినప్పుడు మంచిగా చేసినారని చెప్పాలిగా మనం కూడా. ఇది మంచిదేగా, మంచి పనులే చేస్తున్నారు. లేడీస్ కి ఎంత మంచిది అనుకున్నాం ఇది చేసే పేదవాళ్ళు. నేనే ఎన్నో సార్లు పోయిన మన రేవంత్ అన్నకి చాలా సార్లు థ్యాంక్స్ చెబుతాను. నేను అసలు ఉచిత బస్సు పెట్టారుగా, దాని గురించే చెబుతామని వచ్చింది నేను. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎట్టా లేడీస్ కు ఉచిత బస్సు పెట్టారు కదా, అటు పోయినందుకు తీసుకోవద్దు, ఇటు పోయినందుకు తీసుకోవద్దు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నేను నమస్కారం చెప్పి అడుగుతున్నా, కోరుకుంటున్నా. ఈ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం పోయినా కూడా వాళ్ళకి తీసుకోవద్దు, వీళ్ళకి తీసుకోవద్దు. కలిసి బస్సులు కలిసి ప్రయాణం చేయాలి లేడీస్ అని నేను కోరుకుంటున్నా. ఈ మన తెలంగాణ ముఖ్యమంత్రిని, మన ఆంధ్ర ముఖ్యమంత్రిని. ఇప్పుడు ముఖ్యంగా ఉచిత బస్సు అనేది మొన్న ఓపెన్ చేశారు కదా, అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదు అనే విధంగా చాలా వరకు కూడా మాట్లాడుతున్నారు. అంటే సరిగ్గా పనిచేస్తలేదు, అన్ని అబద్ధాలే, ప్రభుత్వం సరిగ్గా పరిపాలన లేదు, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చట్లేదు అని అంటారు. మీకేమనిపిస్తుంది పరిపాలన విషయంలో? పరిపాలన బాగానే ఉంది, బాగానే చేస్తుంది. ఎందుకు చేయట్లా? పరిపాలన ఇచ్చిన మాటలు అన్ని చేస్తూనే ఉన్నాడు ఆయన. అవతలు చేసినా కూడా మన తెలంగాణ అయినా కూడా ఆంధ్ర చూస్తూనే ఉన్నాం కదా. పరిపాలన బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటలు బాగానే ఆయన ఇచ్చినట్టు చేస్తూనే ఉండు. ఎందుకని అంత మంచి చేసినా కూడా ఇంకా మనం అంటే ఎట్టా చెప్పు? చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ఆ రోజు అమలు చేసిన రోజు మాట్లాడుతూ ఆయన ఒకటే చెప్పారు, పవన్ కళ్యాణ్ నాకు ఒకటే చెప్పాడు, మీరు మంచి పనులు చేయండి, నేను వెనకాల ఉంటానని చెప్పి నాకు పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఈ రోజు నేను చేసిన ప్రతి మంచికి కూడా పవన్ కళ్యాణే కారణం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎంత సపోర్ట్ చేయడం అనేది? బాగా అనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఉండబట్టే మరి ఇదంతా నడిచేది మొత్తం. మన పవన్ కళ్యాణ్ అంటేనే నీతి నిజాతులకు మారిపోయారు. అందరు తిడతారు కానీ అదంతా అబద్ధం. నీతికి పరిపాలన చేసేవాడు వచ్చి చేస్తుంటే చేయనీరే, ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నీతి గురించి చేస్తుంటే చెప్పేవాళ్ళు బొచ్చడు మంది ఉంటారు. మరి ఇంకా అట్టాటి ఆయన ఎనిక్కిపోతే మళ్ళీ ఎవరు వచ్చి చేయాలా? దొంగలు వచ్చి పరిపాలన చేయాలనా? దొంగ మాటలు చెప్పి పరిపాలన చేస్తే మరో బాగుంటుంది. మంచి చేసేవాడిని చేయనీరు. మరి అదేగా మన దౌర్భాగ్యం. ఒక మాటలో కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? బాగుంది, బాగానే చేస్తాడు. ఒక్క మాటలో మన పవన్ కళ్యాణ్, మన చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నారు. ఉచిత బస్సు పనికొస్తుందా? మహిళలందరికీ ఉపయోగపడుతుందా? పనికొద్ది, 100% పనికొస్తుంది. నేనే చెప్తాను. నేనే 100 సార్లు పోయినా. ఉండోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఏదున్నా కూడా ఆ పథకం బాగానే ఉంది. ఒళ్ళు కొవ్వెక్కి మన ఆడవాళ్ళు కొట్టుకోవద్దు, డ్రైవర్లను కొట్టద్దు, కండక్టర్లను కొట్టద్దు. మనము కొద్దిగా నిమ్మలంగా నిదానంగా మనకి ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని మనం ప్రయాణాలు చేస్తే బాగుంటుంది. మాకు సిగ్గుండే ఆడవాళ్ళకి కొట్టుకోవద్దు. అది మంచి పథకం. ఇటు ముఖ్యమంత్రి కానీ అటు ముఖ్యమంత్రి కానీ మంచి పథకం ఇచ్చిండు కాబట్టి నేను ఇటు పోయి ఇటు ఆడవాళ్ళకైనా అటు ఆడవాళ్ళకైనా 2 రాష్ట్రాలు కలిసిపోవాలని చెప్పి కోరుకుంటాను నేను.